నిర్లిప్తతలోకి వెళ్ళిపోయారు ప్రజలు, ఏమీ జరగడం లేదు, ఏమీ చేయట్లేదు అంటున్నారు కదా. ఇటువంటి వాటితోటి ఒక యాక్షన్ స్టార్ట్ అయ్యింది అనే ఒక ఒపీనియన్ వస్తుందా కార్యకర్తల నుంచి కానీ ప్రజల నుంచి కానీ మీ క్యాడర్స్ నుంచి కానీ? భాను గారు, ఖచ్చితంగా ఈ భూబకాసురుల్ని మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఈ పంచభూతాలను ఎవరెవరు తిన్నారో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ఎందుకు వదలాలి చెప్పండి? మన డబ్బు తిన్నారు, ప్రజల డబ్బు తిన్నారు, ప్రజల డబ్బు దోచుకున్నారు, ఎందుకు స్పేర్ చేయాలి? 5 సంవత్సరాలు మీ ఇష్టానుసారంగా వ్యవహరించారు. వీళ్ళకి ఇదే 2 చోట్ల శిక్ష పడుతుంది. వెంకటకృష్ణ, వీళ్ళకి 2 చోట్ల శిక్ష పడుతుంది. ఒకటి మా ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా శిక్ష పడుతుంది. ఇంతకుముందు వీళ్ళు చెప్తున్నారు కదా, లోకేష్ బాబు రాసుకున్నాడని. పైన చిత్రగుప్తుడు రాసుకున్నాడు మీ మొత్తం చిట్టా అంతా. మీరు ఇక్కడి నుంచి అక్కడ పోయినాక అక్కడ కూడా పడుతుంది, మళ్ళీ మీకు నరకంలో ఇంకా బాగా శిక్ష పడుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకుని, ఎందుకు చేసిన తప్పులు ఒప్పుకోండి, ఆయన మీరు చెప్పినట్టు మన పార్టీలో ఉన్నాడు, ప్రజా పార్టీలో ఉన్నాడు. చిత్రగుప్తుడు ప్రజా పార్టీలో ఉన్నాడు, ప్రజల తరపున రాసుకుంటుంటాడు ఆయన. కాబట్టి 2 చోట్ల వీళ్ళకి ఖచ్చితంగా పడుతుంది. చేసిన తప్పులు ఎవరు తప్పించుకునేదానికే లేదు. ఇది జస్ట్ ఇంకా శాంపుల్ అన్నా, ఇంకా ట్రైలర్ కూడా మొదలుగా అప్పటికే భయపడిపోయేసి ఈ శాంపిల్ ట్రైలరు ఇలాంటివి కాకుండా అవినీతికి పాల్పడిన వాళ్ళని, అరాచకాలకు పాల్పడిన వాళ్ళని, ఇలాంటి వాళ్ళని చట్ట ప్రకారం మీరు చెప్పినట్టుగానే, ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పినా మీరు చెప్పినా రాజ్యాంగం ప్రకారమే కేసులు పెట్టాలి, శిక్షించాలి, అంతవరకే. ట్రైలరు శాంపిల్ మళ్ళీ ఇలాంటివి అంటే మళ్ళీ అది ఇంకో రకంగా తీసుకుంటాం. అంతే కదన్నా. అంటే చిన్న దీనికే వాళ్ళు ఎగిరిపోతుంటే ఎట్లా? తప్పు చేసినట్టు ఎవరిని వదలమని చెప్తున్నాం కదా. మేము అక్రమ కేసులు పెట్టట్లా, సక్రమ కేసులు పెడుతున్నాం. మేము ఎక్కడ అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం మాకు లేదు. మేము ఏదేది వాళ్ళు తప్పు చేస్తారో సక్రమంగా మేము కేసులు పెడుతున్నాం. వాళ్ళ మాదిరిగా మేము అక్రమ కేసులు పెట్టలా. పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగా కనపడినట్టు 5 ఏళ్ళు వాళ్ళంతా అక్రమ కేసులు పెట్టారు. కాబట్టి ఇప్పుడు వచ్చి వాళ్ళు అక్రమ కేసులను మా మీద ఏడుస్తున్నారు. 5 ఏళ్ళు వాళ్ళు చేసింది ఈరోజు కనపడుతుంది వాళ్ళకి. కోమాలు ఉన్నారు 5 ఏళ్ళు, ఈ రోజు వచ్చి మా మీద పడి ఏడుస్తున్నారు. మేము పూర్తి ఆధారాలతో పెడుతున్నాం. భానుగారు ఒక్క నిమిషము. బాలకోటయ్య గారు, మనం మొదటి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాలన్ని రోజులు